భద్రాచలంలో ఒక విచిత్రమైన పరిస్థితి. భద్రాచలం ఆలయమేమో తెలంగాణలో ఉంది. ఆలయానికి సంబంధించిన భూములేమో ఆంధ్రాలో ఉన్నాయి. ఇప్పుడు ఈవో గారు అక్కడ భద్రాచలం గుడికి సంబంధించిన ఈవో. ఆ స్థలాలు ఆంధ్రాలో ఉన్నాయి. ఆ స్థలాలను ఆక్రమించుకుంటుంటే ఈవో గారు వెళ్తే కొట్టారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఆంధ్ర పోలీస్ స్టేషన్ అవుతుంది. ఎంత విచిత్రమైన పరిస్థితో చూడండి. ఎందుకని పోలవరం ముంపు గ్రామాల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఇప్పుడు అది అల్లూరు జిల్లా కిందకు వస్తుంది, అల్లూరు సీతారామరాజు జిల్లా కిందకి. కానీ ఈవో గారు తెలంగాణ ఈవో, ఆక్రమించుకున్న వాళ్ళు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని. వాళ్ళు కూడా వాస్తవంగా తెలంగాణ వాసులే స్టేట్ డివిజన్ ప్రకారం లెక్కేస్తే. అయితే ఈ కారణంగా ఇటుకు వచ్చింది. ఆక్రమించుకున్న దాన్ని ఇప్పుడు ఖాళీ చేయించడానికంటే దాంట్లో పక్కా భవనాలు కట్టేస్తుంటే ఆపడానికి వెళ్తే ఈవో మీదనే దాడి జరిగింది. ఇప్పుడు ఈ వ్యవహారం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం